హాయ్, నేను మీ సుధీర్. ఈ జన్మలో నేను ఎలా ఉన్నానో మీ అందరికీ తెలుసు, కానీ గత జన్మలో నేను ఎలా ఉన్నానో మీకు తెలుసా? ఇప్పుడు చూడండి. కొన్ని జీవితాలు అంతే, అప్పుడు కూడా అంతే, ఇప్పుడు కూడా అంతే. మన గురించి ఊర్లో జనాలు ఏమనుకుంటున్నారా? ఏమైందిరా? నోట్లో ఏదో ఇరుక్కుపోయిందయ్యా. అవునరా, మీ మేనకోలు కనిపించట్లేదేంట్రా? మా అత్త పంపించట్లేదయ్యా బయటికి. ఎలా ఎదిగిపోయిందిరా? చిన్నప్పుడు కళ్ళ ముందు షెడ్డీ వేసుకుని తిరిగేది. ఎవరైనా చిన్నప్పుడు షెడ్యూల్ వేసుకుని తిరుగుతారయ్యా. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? కొంతమంది ఉంటారు షెడ్యూల్ లేకుండా సిగ్గు శరం మానం మర్యాద ఏది లేకుండా తిరుగుతారయ్యా. ఓ పాలిదాన్ని తీసుకొని పంపు సెట్ దగ్గరికి. అంటే పని కలిపిద్దాం, డబ్బులు ఇద్దాం అనుకుంటున్నాను. వెళ్ళి దాన్ని పిలిపించు. రత్తాలు రత్తాలు అరే అయ్యా, దీని పేమెంట్ ఇచ్చి పంపించారా? పేమెంట్ ఇచ్చి పంపించేలా? అదేంటి 3 నెలలన్నా? నీకు అర్థం కావట్లేదు బంగారం. అమృతమైన 6 రోజులు తాగితే 7వ రోజుకి మోసాడి కొట్టేది. అర్థమైందా? యాదవ నాటకాలు ఆడకుండా పేమెంట్ తీసుకొని వెళ్ళిపో. మరి మన బిడ్డ పెళ్ళో చెప్పు తీసి కొడతా. పతివ్రతలు అంటే ఎలా ఉంటారో తెలుసా? ఎలా ఉంటారు ఏంటి? అమ్మగారిని పిలిపించరా. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఏంటి అలా చూస్తున్నావు? కొంపదీసి దీనికి నాకేమైనా ఉందనుకుంటుందా? అయ్యో అయ్యో అయ్యో, ఎంత మాట అన్నారండి మీరు! సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారండి. ఇది పతివ్రతలో మొదటి లక్షణం. సరే ఏంటి ఆ ప్లేట్ దేనికి తీసుకొచ్చా? మీరు బాగుండాలని 1000 నోముల నోము నోచానండి. పాద పూజ చేసుకుందామని. పైకెత్తండి. ఏంటి? పంచే. నువ్వు వెళ్ళి పూజ చేసుకో. సరే ఉంటానండి. ఇంకేం చూస్తావు? ఇదిగో పర్సెంట్ నీ అవసరం తీరిపోయినాక వెళ్ళిపోమంటున్నావు కదా, చూస్తాను. రే ఎవనరా సీ కొడుతున్నావు? పాడు కుక్కలయ్యా. ఎందుకురా? తిని బాగా బలిసి ఏం చేయాలో అరగక మొరుగుతున్నాయ్యా ఇక్కడే. ఎదవ పంచులు వేసావు అనుకో, అయ్యా. చుట్ట నోట్లో దగ్గొడితే ఎట్టుంచి వస్తుంది నాకే తెలియదు. నోరు మూసుకొని వెనకాల ఎవరో పిలుస్తున్నారు, పంపించు. మన పంకజం అప్పు కోసం వచ్చిందయ్యా. రమ్మనరా. వసే పంకజం. ఏంటి ఎలా వచ్చా? చిన్నోడిని పట్నంలో చదివిద్దాం అనుకుంటున్నాను. మంచిదే. దానికి కొంచెం డబ్బు కావాలి బాబు. పిల్లాన్ని తీసుకొని వెళ్ళి సిటీలో మంచి రూమ్ తీసి పెట్టేద్దాం. ఆడిని రూమ్ తీసుకొని పెట్టడం ఏంటి బాబు? హాస్టల్ ఫుడ్ ఒంటికి పడదు. ఇన్ని జబ్బులు వస్తారా? అయ్యా ఏరా ఏమీ లేదయ్యా. నేను పెద్దగా ఇబ్బంది పెట్టను. అమావాస్య పౌర్ణమి వచ్చినట్టు నెలలో 2 రోజులు వచ్చిపోతా ఉంటాను. ఎన్నిసార్లు ఉమ్మేసినా మీకు సిగ్గు శరం మానం మర్యాద ఏది లేదా అయ్యా? అది ఒకసారి ఉమ్మేస్తుంది, రెండోసారి ఉమ్మేస్తుంది, మూడోసారి ఉమ్మేస్తుంది, 10ఓసారి ఉమ్మా అంటది. మీరెందుకు సార్ నా మీద ఉమ్మేస్తున్నారు? ఏడ్చావు గానీ ఊళ్ళో విశేషాలు చెప్పి బయలుదేరుతాం. ఆ శంకర్ గాడు సావు బతుకుల మధ్య ఉన్నాడయ్యా. ఇదిరా న్యూస్ అంటే పద బయలుదేరుతాం. పదయ్యా. ఏమైంది? మా బాగా బాగా దర్శింది. 5 రూపాయలు తీసుకొని ట్రీట్మెంట్ చేయించండి, మిగిలిన డబ్బులు సారా తాగి వచ్చాను. బయలుదేరండి. వస్తే పంకజం నువ్వు వెళ్ళవే. వెళ్తున్నానండి. ఏట్రా అయ్యా. కట్టుకుని పిల్లల్ని పిలిచాడు, పంకజాన్ని పిలిచేస్తున్నావు. ఆయన కాపాడుకుంటానండి. పంకజం ఇక్కడ ఉండొద్దే, వెళ్ళు. ఆగరా, ఊర్లో ప్రెసిడెంట్ గా ఆడవాళ్ళు ఓదార్చాల్సిన బాధ్యత నాది. ఏదో సెట్ అంత మనిషిని పెట్టుకున్నాను. కూర్చో. డబ్బులు ఇస్తే పట్టణంకి వెళ్తానండి. మా ఆయన కాపాడుకుంటానండి. ఆయన మొగుడు పోతే ఏంటి, నేనున్నాను. కష్ట సుఖాలు తీరుతాను. అయ్యా, ఏం మాట్లాడుతున్నారు? ఏ నీకు పంకజం ఇష్టమా ఏంటి? ఇదిగో ఆడు తెలుగు పని కానిచ్చేస్తా. ఏమండి? అయ్యా, తప్పయ్యా. నువ్వు బయట ఉండరా. మీ సంగతి ఇలా కాదురా. ఆలోచించుకో, ఆలోచించిన ఆశాభంగం. రండ్రా, రండ్రా. ప్రెసిడెంట్, నేను మా అక్క ఇబ్బందిలో ఉన్నది ఓదార్చు అనుకుంటే ఏం కథలు పడుతున్నాడు? ఏ లేదురా, చుట్ట బాగా చలిగా ఉంది, నిప్పు అడుగుతున్నా అగ్గిపెట్టి. నిప్పు మీకు కొట్టకండయ్యా. కొట్టకండయ్యా. మాయగారు కొట్టకండయ్యా. నరే
సురేష్ ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వచ్చింది. వాళ్ళు ఇలా కొట్టారయ్యా, ఇలా రేపు అమ్మోరికి మేకను బలిద్దాం అనుకుంటున్నా. అయ్యా నిన్ను వేసేయమంటావు ఏంట్రా? సరే గాని అయ్యా ఈ ప్రోగ్రామ్ పక్కూరుని ఎవడన్నా వచ్చాడా? లేదయ్యా. సరే పక్కూరికి వెళ్దాం. మీకు సిగ్గు శరం మానం మర్యాద అలాంటి ఏమి మీరు పెట్టుకొని తిరగరా అయ్యా? అవి ఏమైనా కూడాడతాయి ఏంట్రా? లేదయ్యా. దాని గురించి ఆలోచించకూడదురా. అదా పక్కూరు వెళ్దాం. పెట్టండి అయ్యా. రే అయ్యా దాంతో మాట్లాడు. అయ్యా నువ్వు మనిషివా పశువారా? సిగ్గు లేదురా నీకు? యాదవ నాటకాలు ఆడుకో. 10 రూపాయలు ఇస్తాను. 10 సబ్బులు పట్టుకొని వెళ్ళి పంపు సైడ్ దగ్గర శుభ్రంగా దాన్ని తోవి రెడీ చేయి. నువ్వు ఉండకే ఇక్కడ, వెళ్ళిపోయే దండం పెడతా. ఛీ, నీ బతుకుచ్చరా? రేయ్ అయ్యా మీ తాత ఎంత బాకీ ఉన్నాడు? 5,000 అయ్యా. 5,000 కాదు, 5,000 ఒక 100. అది బందెందుకు వచ్చిందయ్యా? నువ్వు ఊసినందుకు 100 రూపాయలు ఛార్జ్ చేస్తున్నా. అయ్యా దగ్గర రండి అయ్యా. 5,200 రాసుకోండి అయ్యా, రాసుకోండి అయ్యా. రేయ్ అయ్యా ఇంకో 3 సార్లు ఓదొత్తుగా రౌండ్ ఫిగర్ అయిపోద్ది. నువ్వు మారవురా? చెయ్యి అబ్బాయి. మారితే మనిషి ఎందుకు అవుతాడు రా? ఏరా సురేషా? నరేశా చూసారుకున్నాయండి? మామూలు కాదు. ఈ సంవత్సరం పత్తి తోటేసా, పత్తి చెరుకు తోటేసా, మామిడి తోటేసా. ఈ సంవత్సరం పండితే లక్షలు లక్షలు ఇంకా కాలు రేగొచ్చరా. సూపర్ రా. నువ్వేం చేస్తున్నావు? కాలు రేగడానికి పంట ఎందుకని చెప్పి 2 చెట్లు కొనుక్కున్నావు. కాలు 2 ఈ చెరువు ఎంతవరకు వచ్చింది? చేపల చెరువు మన వరదలు వచ్చాయి కదా, చెరువు మొత్తం నిండిపోయి చేపలు చచ్చిపోయారా? ఏంట్రా చెరువు చేపలు చచ్చిపోయాడు? చేపలకి ఈత రాలే, చచ్చిపోయి. ఉండరా ఒక్క నిమిషం, నేను వెళ్ళి పొలానికి మందు కూడా వస్తాను కదా. పొలం మందు కొట్టు. మందు కొడదామని వెళ్దాను రా. మధ్యలో ఆ కోట వేస్తాను మందు, మధ్యలో పక్కడు పొలం కొట్టాను ఎప్పట్లాగే. ఈసారి ఆ పక్క పొలం మందు ఆడికి మందు కట్టించు. ఆడి పొలం నీ పొలం కొట్టేస్తాడు. అదే ఆడి వచ్చి మందు కొట్టించి ఆడికి పత్తి ఎక్కువ పడుకుని పోయాడు. ఈ పొలం పంట చిరాకేస్తుంది. ఇప్పుడు విత్తనం వేసి అది మొక్క వచ్చి వరి అయ్యి బియ్యం తీసి టైం పడుతుంది కదా. డైరెక్ట్ వరమొక్కి నాటేది బెస్ట్ కదరా. ఏడే చెప్పారా? నాకు కూడా ఎంత మించి ఐడియా ఉందా? ఏంటి? డైరెక్ట్ కొట్టుకెళ్ళి బియ్యం కొనుక్కోవచ్చు కదా. సార్ నేను హాస్పిటల్కి వెళ్తున్నా, బస్సు హాస్పిటల్కి. ఎందుకురా? ఏమైంది? నా కోడిని హాస్పిటల్ జాయిన్ చేసాం. కోడికి హాస్పిటల్ జాయిన్ చేసా. ఏంటి ప్రాబ్లం? ఏంటి? గుడ్డు అడ్డం తిరిగింది, బయట రావట్లేదు, ఆపరేషన్ చేయాలట సిజరేన్. ఆ కోడికి ఎలాంటి ప్రాబ్లం వచ్చింది? మరి ఏం చేశారు? కోసేన్ చికెన్ అయిపోయింది. మరి గుడ్డు ఆమ్లెట్ అయిపోయింది. చెప్పలే కదా, మన ఊర్లో సురేష్ గారు తోటలోకి వెళ్ళి పొట్లకి అనుకుని పావును పట్టుకొచ్చాడు రా. అనుకుని పావును పట్టుకొచ్చాడు. ఏమైంది? ఇంటికి తీసుకొచ్చి కడిగేసి కోసేసాడు రా. కోసేసి తినేసాడు. తర్వాత తెలిసింది. ఏం తెలిసింది? పాము కదా, పొట్లకాయ అన్నట్టు అది. నువ్వేట్రా ఇంకేంటి ఊర్లో విశేషాలు? ఏముంటారా బాబా, అంత మామూలే. ఏంటి లక్ష్మి ఎలా ఉన్నావు? ఏంటి లక్ష్మి ఎలా ఉన్నావు? మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం చేద్దాం అనుకుంటున్నావు? పని చేద్దామా, లేచిపోదామా? పర్లేదంటావా? పర్లేదంటావా? అబ్బా నన్ను ప్రేమించానని తిరిగావు కదా, ఏదో ఒకటి చెప్పు. నేను చూడలేకపోతున్నా. నువ్వు నాకు చాలా ఇష్టం. ఏంటి కావాలి? ఏంటి? ఏమేమి చెప్పు. అమెరికా నుంచి ఎవడో వస్తున్నాడంట, పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఇంట్లో ఒప్పుకోవట్లేదు. ఇంట్లో ఒప్పుకోకపోతే హాల్లో తీసుకెళ్ళి ఒప్పించు. సరే నేను చూసుకుంటాను, మొత్తం మాట్లాడతాను. నువ్వు ఇంటికి వెళ్ళు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నా? మరి పెళ్లి క్యాన్సిల్, జబ్బులు క్యాన్సిల్ చేయాలంటే జడ్జెస్కి అర్థం అవుతుంది అంటావా? చేసి చూపించేద్దాం అంతే. హాయ్ విలేజ్ మ్యాన్. మీరు అమెరికా నుంచి వచ్చారు కదా, నేను మా ఊరు అమ్మని చేసుకోవడానికి. పెళ్లి చూపులు చూసుకోవడానికి వచ్చా. ఫస్ట్ టైం ఇండియా రావడం? మొదటిసారి ఇండియా రావటం. పుట్టి పెరిగినంత అమెరికా? అక్కడే పుట్టాను, అక్కడే పెరిగాను. మరి తిరిగి ఎంత బాగా మాట్లాడుతున్నారు? ఎయిర్పోర్ట్ లోని ఇంగ్లీష్ లో మాట్లాడితే తెలుగులో ట్రాన్స్లేట్ ఇంజెక్షన్ ఇచ్చారు. నేను మాట్లాడుతుంది ఇంగ్లీషే, మీకు తెలుగులో వస్తుంది మాట. ఓ ఇంజెక్షన్ చేస్తే మీరు మాట్లాడుతుంది ఇంగ్లీష్, తెలుగులో ఆటోమేటిక్ వచ్చేస్తుంది. సూపర్ అండి. అక్కడ చూసారా మా పొలాలు ఎలా ఉన్నాయో? పొలాలు ఏం కనిపించట్లేదు. మరి ఆయన చేసి కూడా వేసుకోవాలి, కనిపించి చేసిన వేరేది ఉంటది ఇక్కడ.
ఏమంటే ఆ చెరువులు ఉన్నాయా? చేపల చెరువులు. ఓ చేపల చెరువులు అవి? అవన్నీ మనమే. చేపలు ఉంటాయండి, బాగుంటాయా? లేవండి, కరోనా కదా, క్వారంటైన్ వేరే చెరువు పంపించాం. పిలుచుడుగా ఇంటికి వెళ్దాం. ఈ లోపల సరదాగా మా ఊరు ప్రత్యేకతలు అవన్నీ దేవతలు దేవుళ్ళు అవన్నీ ఉన్నారు, చూసుకుంటా సరదాగా వస్తాం. మళ్ళీ అనుకున్నా ఇక్కడ కూడా కత్తి లాంటి శిల్పాలు ఉన్నాయి. ఇది అవసరమా? కదా ఓకే, శిల్పం కాదనుకుంటా. హాయ్ హాయ్. వావ్, కొండలు పచ్చని. హలో, ఎవరు మీరు? తెలీదా? నాకు తెలీదే. మర్చిపోయావా? గుర్తుపట్టు. ఎవరండి మీరు? నీ నీడని. నీడా మీరు? అవును, ఈ ఊరికో స్పెషాలిటీ ఉంది తెలుసా నీకు? ఏంటి? ఈ ఊర్లోకి ఎవరు వచ్చినా వాడికి నీడ ఏర్పడుతుంది అనమాట. ఆ నీడ ఎవడైతే వచ్చినా ఆడికే కనిపిస్తుంది. ఇప్పుడు మీరు నా నీడ నాకే కనపడతారు? అవును, ఇంకెవరికి కనపడరు. కనిపించను. మరి నా నీడ అంటే నాలాగే ఉండాలి కదా, నాకన్నా బాగున్నారండి మీరు. నువ్వు ఎలా ఉన్నావు? నేను రండి వెళ్దాం. ఒకసారి రండి. ఏంటండి వెనక కనపడుతుందా? మీ వెనకాతలా ఏమన్నా కనపడుతుందా? జరిగిందా? ఎవరన్నా కనపడుతున్నారా? మీ వెనకాతలా ఎవరు కనిపించట్లేదే. ఒక నిమిషం అండి, వెళ్దాం. ఆగు, టైం అవుతుంది కదా, నాకు తెలుసు ఎండగా ఉందని. సార్ మాట్లాడుతున్నారు నా నీడతో. ఏంటి మీకు నీడ ఉంటుందా? అదేంటండి మీకు లేదా? అదే సార్, నాకు ఇప్పుడే అర్థమైంది. ఈ ఊర్లోకి వస్తే నీడ ఉంటుందంట. ఈ ఊర్లో రాగానే ఎవరి నీడ పక్క వచ్చేస్తుంది అంతే. రండి సార్. పదండి సార్, వెళ్దాం. నాగేశ్వర గారు, మీ అమ్మాయిని చూసుకోవడానికి అమెరికా చెప్పాను కదా, అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయితో పాటు వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చాడు. నమస్తే బాబు. నమస్కారం అండి. నమస్తే. ఏంటి నీడ కనపడదన్నాడు? మీకు ఏం చెప్పాను? ఈ ఊర్లో అందరికి నీడ ఉంటది కదా, ఆడికి కూడా నీడ ఉంది కదా. అవును. అంటే మీరు వచ్చారు కాబట్టి మీకు నీడ ఉంటుంది తెలుసు కాడికి, అంటే పక్కన ఉంటుంది తెలుసు కదా, అందుకే నమస్కారం పెట్టాడు. పాయింట్. మరి మీరు ఆ నీడకి పెట్టరా? నమస్కారం అండి. అయ్యగారు, అమ్మాయిని చేసుకోవడానికి వచ్చింది ఇతనేనా? అవును. నమస్కారం అండి. ఇద్దరికి నమస్కారం. మన ఇద్దరికి. అబ్బాయికి చిన్న మెలగా ఉంది. అమ్మాయితో మాడుకుంటాడు అబ్బాయి కొంతసేపు. మనందరం వెళ్తానండి. మరి అమ్మాయిని పిలు. మన వెళ్ళింది అమ్మాయి వస్తుంది, పదండి. ఏంట్రా ఏం చేస్తున్నావు? I love you లక్ష్మి. I love you so much. ఏం చేసుకోకపోతే నువ్వు అలా మాట్లాడతావు? ఇది ఒరిజినల్ కాదండి, మీ ఒరిజినల్ నీడ. మీరు ప్రేమించిన అంటే మీరు పెళ్లి చేసుకోపోయి అమ్మాయి నీడ ఇది. అమ్మాయి నీడ? మరి ఒరిజినల్ ఏది? ఒరిజినల్ లోపల ఉంది. అదేంటి ఒరిజినల్ లోపల నీడ ఎక్కడికి వచ్చేస్తుంది? ఏమన్నా నీడ వస్తే ఒరిజినల్ రాలేదు. ఇప్పుడు నాకు అర్థం కాల. సేమ్ డౌట్ ఎలాగ అడిగితే గొడవ వెళ్ళిపోయింది. వద్దు, ఓకే ఓకే, మీరు మాట్లాడుకోండి. సార్ ఒరిజినల్ రమ్మనండి సార్. చెప్పా. యుఎస్ నుంచి వచ్చింది మీరేనా? నేనే. మీ పేరు? నా పేరు కోకిల. నా పేరు ఓపిక. ఇదేంటి సార్, నీడ కలిసిపోయి ముద్దులు ఎట్టిస్తున్నారండి. నేను చేయి పట్టుకుంటే వెళ్ళిపోతుందండి. తప్పండి అలాగా. అదేంటి? తప్పు చేయకూడదు, ఈ ఊళ్ళో ఆచారం ఉంది ఒకటి. ఓకే అండి, మీరు వెళ్ళండి. ఏంటి కన్ఫ్యూజన్ ఏంటి? ఇప్పుడు మీరు నీడ ఒరిజినలా? నువ్వు నీడతో మాడతా ఒరిజినల్తో మాడతా? నీడతో మాట్లాడతా. ఇప్పుడు నీడే. అదేంటి మన నీడ అయితే నాకు కనబడకూడదు కదా? సరదా జోక్ చేస్తే ఒరిజినల్ నేనే. నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటా. నాకు నిద్ర వస్తుంది, పడుకున్నప్పుడు కొంచెం చూసుకోండి. అలాగే సార్. నీడ కాలేసేస్తుంటది. హలో 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 హలో, చెయ్యేస్తారేంటి? కాబోయే లేడీస్. నీడ ఇది. ఓ ఇది నీడ ఒరిజినల్ లోపల. పడుకోవా సార్? నేను పడుకుంటాను సార్, మీరు పడుకోండి. పడుకోండి. ఒకటే తినేస్తున్నారు. మీరేం తినేశారు? నీడ టాయిలెట్ వస్తుంది. నీడకి టాయిలెట్ వస్తే వెళ్తున్నాడు, నాకు టాయిలెట్ వస్తుంది. ఇదేంటి రాడు మరి? హలో, నాకు టాయిలెట్ వస్తుంది రా. నాకు నిద్ర వస్తుంది. ఏమైంది క్లారిటీ ఏంటి? ఎంత మంచోడు సార్ మీరు. మీ నీడను కూడా బాగా చూసుకుంటున్నారు. ఏమైంది? నీడ టాయిలెట్ వస్తే మీరు వెళ్ళారు. అవును. నా టాయిలెట్ వస్తుందని నీడ రావట్లేదు సార్. నా నీడ పంపించమంటారా? మీ నీడ నాతో వస్తా సార్. భయం చెప్పి పంపిద్దాం. వద్దులేండి సార్. నన్ను రమ్మంటా, ముగ్గురు వెళ్దాం. వద్దు. ఇదేదో పెద్ద తేడా ఫ్యామిలీలో ఉంది. మా అమ్మాయి గారి మీద చేస్తున్నారు లేండి. వాళ్ళిద్దరు నీడలు రా. అమ్మాయి గారు లోపల ఉన్నారు, కన్ఫ్యూజ్ అయినట్టున్నాం. కాబోయే భార్య మీద చెయ్యేస్తున్నాడండి. నీకు కనపడుతున్నాడా? కనపడుతున్నాడు. ఆవిడే కనపడుతుందా? కనపడుతుంది. అదేంటి పక్కన ఉండే నీకెలా కనపడతాడు? నీళ్ళంటండి మీకు కనపట్లేదా? ఎందుకు నువ్వు ఒరిజినల్ నీడా? అబ్బా నీకు మైండ్ ఉందా? ఏదేదో మాట్లాడతావేరా? మనుషులకి నేను ఉండా సార్? ఏమైంది సార్? సార్ ఈడేంటి సార్ వచ్చి నా నీడతో నా వాళ్ళ నీడతో మాట్లాడేస్తాడు. మైండ్ దొబ్బిందా? నీకు కోపం వస్తే మాత్రం నీడతో గొడవడేస్తారా? వెళ్ళరా. చెప్తానండి. ఏమైంది? అమ్మొచ్చాడు. మీరే న్యాయం చెప్పండి సార్. చెప్పు. ఈడు డైరెక్ట్ వచ్చి నా నీడతో మాట్లాడుతున్నారు సార్. ఎలా మాట్లాడతాడు? నాతో కదా మాట్లాడాలి. నీ నీడతో మాట్లాడడం ఏంట్రా? మీరు నీడా లేకపోతే నిజమా? నిజం నీడా ఏంట్రా? నేను మనిషిని సార్. ఈ ఊర్లోకి వచ్చిన తర్వాత ప్రతి మనిషికి నీడ ఏర్పడింది సార్. మైండ్ ఏమైనా దొబ్బిందా? రాత్రి తాగు చేతి పడితే మాట్లాడుతున్నా? అలా కాదు సార్. అయ్యగారు అసలు వీడు అమెరికా నుంచి వచ్చినాడేనా? ఇలాంటి వాడుకు మీ అమ్మాయిని ఇస్తే మాత్రం ఎవరితో చేస్తారో కాపురం అడిగి తెలియదు. నా కూతురు ఇవ్వాలో వద్దా? నీకు కూతురు ఉంటే కదా జంప్. నీడండి అది. నీళ్ళ కాదు వెళ్ళిపోయినవి. ఒరిజినల్ అసలు ఏ ఊరు అనేది? పక్క
పక్క తిరుగు. సార్ ఇక్కడికి ఆపరేషన్ ఎప్పుడు చిన్నప్పుడు లోపల ఏం లేదు, అది ఖాళీ. అవునా, అదే సంగతి. ఇంతకీ పెళ్లి చేస్తా లేదా మీ అమ్మాయి ఇచ్చిన? మంచి క్వశ్చన్. నీలాంటి వాడికి ఎవడని పెళ్లి చేస్తాడారా? ఏమైందండి? నా నీడని పాపం గొడవ పెట్టుకోవడం అందరు నీళ్ళు వెళ్ళిపోయి, నా నీడ కూడా పక్కన లేదు. ఇప్పుడు ఇద్దరు సోలో అయిపోయాం. సారీ నీ నుంచి నా నీడ పోయింది. ఇప్పుడు సారీ సార్, సారీ వెళ్ళి నీడ ఎత్తుకెళ్ళి ఫస్ట్. నా నీడ ఎక్కడ ఉందో ఏంటో.